సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2024 సంబంధించిన హిమాలయన్ 452 బైక్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఈరోజు మనం ఈ వీడియోలో దీని యొక్క కంప్లీట్ వాక్ అరౌండ్ రివ్యూ అనేది మీకు అప్డేట్ చేస్తాను. దీనిలో మనకి ఎటువంటి ఫీచర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు, దీని యొక్క ప్రైస్ ఏంటి, పెర్ఫార్మెన్స్ ఏంటి, సో మైలేజ్ ఏంటి, ఇలా మనం ఎవ్రీథింగ్ వన్ బై వన్ క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు ఎవరైనా ఈ బైక్ కొనాలని చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇది ఒక క్లియర్ కట్ వీడియో అవుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇక లేట్ చేయకుండా మరి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసినట్టు ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక లేట్ చేయకుండా మరి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ ద కింగ్ ఆఫ్ ద షో మనకి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 452 బైక్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఎవరైతే టూరిజం అలాగే అడ్వెంచరల్ రైడ్స్ ఎక్కువ చేస్తుంటారో వాళ్ళ కోసం డిజైన్ చేయబడిన పర్ఫెక్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. దీని యొక్క ప్రైస్ తెలిస్తే మాత్రం వామ్మో అంటారు అనమాట ఖచ్చితంగా. సో ప్రైస్ గురించి మనం లాస్ట్లో అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే మనం ఈ బైక్ యొక్క 360 డిగ్రీ వ్యూ అయితే చూద్దాం. తర్వాత మనం వన్ బై వన్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో 360 డిగ్రీ వ్యూలో మనకి బైక్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే టాప్ వ్యూలో కూడా చూడొచ్చు. సో టాప్ వ్యూలో మనకి బైక్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం బైక్లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే 452cc సింగిల్ సిలిండర్ 4-stroke 4-valve BS6 ఫేజ్డ్ కంప్లైంట్ లిక్విడ్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ డిఓహెచ్ ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క మాక్సిమం పవర్ వచ్చరికి 39.47 PS at 8000 RPM అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ వచ్చరికి 40 Nm at 5500 RPM అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది మాత్రం ఖచ్చితంగా వేరే లెవెల్లో అయితే ఉంటుందన్నమాట. సో టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా మనం 120+ అయితే మనం క్రాస్ అయితే చేయొచ్చు. 120 నుంచి 130 km/h వరకు మనం టాప్ స్పీడ్ అనేది అచీవ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి 43 mm USD ఫోక్ సస్పెన్షన్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు. అలాగే ఇక్కడ మనకి సస్పెన్షన్ మీద హిమాలయన్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే రిఫ్లెక్టర్ కూడా మనకి కనిపిస్తుంది. అలాగే మనం బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే లింకేజ్ టైప్ మనకి మోనోషాక్ సస్పెన్షన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది మీరు కావాలనుకుంటే అడ్జస్ట్ కూడా అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 320 mm డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో చాలా పెద్ద డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి ఏబిఎస్ రింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే డ్యూల్ పిస్టన్ క్యాలిపర్స్ అనేవి మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అలాగే బైబ్రంబో బ్రేక్ ప్యాడ్స్ అనేవి యూజ్ అయితే చేశారు. సో ఫ్రంట్ సైడ్ మొత్తం మీద మనకి బ్రేకింగ్ అనేది ఈ విధంగా అయితే డిజైన్ చేశారు ఫ్రంట్ సైడ్ అయితే. అలాగే బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే 270 mm డిస్క్ అనేది బ్యాక్ సైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో కూడా మనకి బైబ్రంబో బ్రేక్ ప్యాడ్స్ అనేవి యూజ్ చేశారు. అలాగే సింగిల్ పిస్టన్ క్యాలిపర్స్ అనేవి మనకి బ్యాక్ సైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఏబిఎస్ కూడా మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ అలాగే బ్యాక్ రెండు వైపులో కూడా మనకి ఏబిఎస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో మీరు కావాలనుకుంటే బ్యాక్ సైడ్ ఏబిఎస్ అనేది ఆఫ్ చేసుకుని కూడా మీరు రైడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైర్స్ అండ్ వీల్స్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 90/90 21 ఇంచ్ ట్యూబ్ టైప్ స్పోక్ వీల్స్ తో మనకి రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ టైర్ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. దీంట్లో మనకి బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఆఫ్ రోడ్ కండిషన్స్ కి యూజ్ అయ్యేలా మనకి సెట్ అయ్యేలా మనకి బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్ కనుక చూసుకుంటే 140/80 17 ఇంచ్ ట్యూబ్ టైర్స్ మనకి ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ టైర్ కూడా మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో గేర్ షిఫ్టింగ్ కూడా మనకి చాలా స్మూత్ గా పడుతుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ సంబంధించిన సైడ్ స్టాండ్ ఆఫర్ చేస్తున్నారు. అలాంగ్ విత్ సెంటర్ స్టాండ్ కూడా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి రైడర్ ఫుట్ రెస్ట్ కనిపిస్తుంది. ఫ్లెక్సిబుల్ అయితే ఉంది ఇది. సో దీని మీద రబ్బర్ ఉంది కదా, ఇది కావాలంటే మనం రిమూవ్ అయితే చేసుకోవచ్చు. కొంచెం గ్రిప్ ఉండడం కోసం కావాలనుకుంటే దీన్ని రిమూవ్ అయితే చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ లో కనుక చూసుకున్నట్టయితే ఫోల్డబుల్ మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ మనకి ఆఫర్ చేస్తున్నారు. దీని యొక్క క్వాలిటీ కూడా మనకి చాలా బాగుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా మనకి ఓపెన్ టైప్ చైన్ తో మనకి రావడం జరుగుతుంది. సో ఓపెన్ టైప్ చైన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మనం చైన్ లూబ్ అని చేసుకోవాలి ఎవ్రీ 500 km కి కనుక చూసుకున్నట్టయితే. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి శారీ గైడ్ కూడా మనకి ఆఫర్ చేస్తున్నారు. సో శారీ గైడ్ అనేది లేడీస్ కి బాగా యూజ్ఫుల్ కదా. అలాగే ఈ బైక్ యొక్క డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ యొక్క టోటల్ లెంత్ వచ్చరికి 2245 mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే విడ్త్ వచ్చరికి 852 mm అయితే ఉంటుంది. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 230 mm గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇది మనకి ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి మీరు ఆఫ్ రోడ్ చేసినా ఆన్ రోడ్ చేసినా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీని యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 825 mm అయితే సీట్ హైట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో కంఫర్టబుల్ హైట్ గురించి మాట్లాడుకుంటే 5.6 అండ్ 5.7 కన్నా అబవ్ ఉంటే కనుక మీకు ఎగ్జాక్ట్గా మీకు ఈ బైక్ అయితే కంఫర్టబుల్గా అందుతుందని చెప్పొచ్చు. కాళ్ళని కింద అయితే అందుతాయి. ఒకవేళ మీరు 6 feet కన్నా అబవ్ హైట్ ఉన్నా కూడా మీరు సీట్ హైట్ని మీరు ఇంకా కావాలంటే పెంచుకోవచ్చు అనమాట. సీట్ కింద మనకి లాక్ అయితే ఉంటుంది. దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకుంటే కనుక సీట్ హైట్ అనేది ఇంకా మీరు ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు.
అలాగే నెక్స్ట్ దీని యొక్క కెరబ వెయిట్ గురించి మాట్లాడుకుంటే 196 kgs వెయిట్ అయితే ఉంటుంది. కొంచెం ఓవర్ వెయిట్ అని చెప్పొచ్చు, కొంచెం బాగా వెయిట్ అయితే ఉంటుంది. అలాగే దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా మనకి స్ప్లిన్ సీట్ తో రావడం జరుగుతుంది. అంటే 2 సీట్లు అయితే ఉంటాయి, రైడర్ ఒకటి పిల్లన్ ఒకటి 2 సీట్లు అయితే ఉంటాయి. సో సీట్ యొక్క కంఫర్ట్ కూడా మనకి చాలా బాగుంది. సీట్ యొక్క కుషనింగ్ కూడా మనకి చాలా స్మూత్ గా అయితే ఉందన్నమాట. సో బటరీ స్మూత్ అయితే ఉందని చెప్పొచ్చు సీట్ అయితే మాత్రం. అలాగే బ్యాక్ సెక్షన్ లో మనకి లోడ్ అనేది పెట్టుకోవడానికి మనకి ఇక్కడ క్యారేజ్ లాగా ప్రొవైడ్ చేశారు. ఇది అప్ టు మనకి 7 kgs వరకు వెయిట్ అయితే మోస్తుందని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేశారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్యాంక్ లుక్ అండ్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే సో ట్యాంక్ యొక్క లుక్ అయితే చూడొచ్చు, మనకి హిమాలయన్ బ్రాండింగ్ అయితే ఉంది. అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే ట్యాంక్ కి ప్రొటెక్షన్ లో మనకి మెటల్ గార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ట్యాంక్ కి ప్రొటెక్షన్ ఉంది, అలాగే ఇంజిన్ కి కూడా మనకి గార్డ్ ప్రొటెక్షన్ అయితే ఉంది. సో అంటే ఒకవేళ ఇన్ కేస్ రైడ్ చేస్తున్నప్పుడు స్కిడ్ అయి పడిపోతే కనుక బైక్ కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా సో ప్రొటెక్షన్ లో మనకి గార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో మనకి కంప్లీట్ గా 70 లీటర్స్ మెటల్ ట్యాంక్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో 3.4 లీటర్స్ రిజర్వ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీని యొక్క మైలేజ్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే కంపెనీ అయితే మాత్రం 30 kmph అనేది క్లెయిమ్ చేస్తుంది. బట్ రియాలిటీలో మనం 20 నుంచి 25 కిలోమీటర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసి ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. సో మీలో ఎవరైనా ఈ బైక్ యూస్ చేస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ దీని యొక్క హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ మనకి దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో కొంచెం వైడ్ అయితే ఉంది హ్యాండిల్ బార్ అనేది. హ్యాండిల్ బార్ కంఫర్ట్ కూడా మనకి చాలా బాగుంది. అలాగే హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో మనకి హోమ్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని ద్వారా మనం కన్సోల్ ఉండే ఫీచర్స్ అనేవి ఆపరేట్ అయితే చేయొచ్చు. అలాగే ఫ్రంట్ చూసుకుంటే మనకి పాస్ స్విచ్ ఉంది. దీంట్లో మనకి హై బీమ్ లో బీమ్ అనేది ఇంటిగ్రేట్ చేశారు. ఒకే బటన్ లో మనకి ఇంటిగ్రేట్ చేశారు. అలాగే టర్న్ ఇండికేటర్ స్విచ్ ఉంది. అలాగే కింద చూసుకుంటే మనకి హార్న్ అయితే ఉంది. హార్న్ యొక్క లౌడ్నెస్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. అలాగే ఈ హార్న్ పక్కన కనుక చూసుకున్నట్టయితే కనుక ఒక జాయ్ స్టిక్ అనేది ప్రొవైడ్ చేశారు. దీని ద్వారా మనం కన్సోల్ ఉండే ఫీచర్స్ అనేవి దీంట్లో ఆ బ్లూటూత్ నావిగేషన్ సపోర్ట్ తీసుకొచ్చారు కదా, అవన్నీ కూడా మనం దీంతో ఆపరేట్ అయితే చేయొచ్చు. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ కనుక చూసుకుంటే ఇక్కడ హజార్డ్ లైట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సెక్షన్ లో మనకి ఇంజిన్ కిల్ స్విచ్ అలాగే సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఒకే బటన్ లో మనకి ఇంటిగ్రేట్ అయితే చేశారు. ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్ తోనే రావడం జరుగుతుంది, ఎటువంటి కిక్ రీడ్ ఆప్షన్ దీంట్లో లేదని చెప్పొచ్చు. అలాగే కింద కనుక చూసుకుంటే మోడ్ అనే ఒక బటన్ అయితే ఇచ్చారు. దీని ద్వారా ఏంటంటే రైడింగ్ మోడ్స్ మనం షిఫ్ట్ అయితే చేయొచ్చు. రైడ్ మోడ్, పెర్ఫార్మెన్స్ మోడ్ అని చెప్పేసి మోడ్స్ అయితే ఉంటాయి, వాటిని మనం స్విచ్ అయితే చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ ఏబీఎస్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి కూడా మనకి ఈ బటన్ అయితే యూజ్ అయితే అవుతుంది. అలాగే దీంట్లో మనకి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీన్ని కూడా మీరు కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. అలాగే రైడ్ బై వైర్ టెక్నాలజీ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే హ్యాండిల్ బార్ మీద మనకి టైప్ సి పోర్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. మీ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి మీరు సింపుల్ గా ఛార్జింగ్ అయితే పెట్టుకోవడానికి ఇదైతే యూజ్ అయితే అవుతుంది. అలాగే దీంట్లో మనకి మిర్రర్స్ కూడా మనకి మంచి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఫ్రంట్ సెక్షన్ లో మనం విండ్ షీల్డ్ అయితే చూడొచ్చు. విండ్ షీల్డ్ కూడా మనకి చాలా పెద్దగా అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకి ఈ బైక్ యొక్క లుక్ ని ఎక్స్ట్రా లెవెల్ కి అయితే తీసుకెళ్తుందని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే హెడ్ ల్యాంప్ వచ్చరికి కంప్లీట్ గా రౌండ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హెడ్ ల్యాంప్ యొక్క డిజైన్ కూడా మనకి చాలా యూనిక్ గా తీసుకెళ్ళడం జరిగింది. అలాగే టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా ఎల్ఈడి తో మనకి రావడం జరుగుతుంది. సో ఇవి కూడా మనకి చాలా ప్రీమియం గా డిజైన్ చేశారని చెప్పొచ్చు. అలాగే టైల్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సెక్షన్ లో మనకి టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి కదా, దాంట్లో మనకి టైల్ ల్యాంప్ అనేది ఇంటిగ్రేట్ చేశారు. సో ఇది కొంచెం కొత్తగా అనిపించింది. చూడడానికి కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఎక్సలెంట్ లుకింగ్స్ తో మనకి రావడం జరుగుతుంది. అలాగే కింద చూసుకుంటే మనకి నెంబర్ ప్లేట్ సంబంధించిన ఒక ఎల్ఈడి లైట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో ఇక ఫైనల్ గా మనం దీని యొక్క కీ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్ లోగోతో మనకి కీ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది 4-inch రౌండెడ్ ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ మనకి దీంతో ఆఫర్ చేస్తున్నారు. సో అనలాగ్ లుక్స్ తో మనకి టాకోమీటర్ కనిపిస్తుంది. అలాగే స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంటుంది, న్యూట్రల్ ఇండికేటర్ ఉంటుంది, ఏబిఎస్ ఇండికేటర్, లో బ్యాటరీ ఇండికేటర్, లో ఫ్యూల్ ఇండికేటర్, అలాగే సైడ్ స్టాండ్ వార్నింగ్ ఇండికేటర్ ఉంటుంది. అలాగే దీంట్లో బ్లూటూత్ అలాగే నావిగేషన్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు వచ్చే కాల్స్ కానీ ఎస్ఎంఎస్లు కానీ అన్ని కూడా మనకి దీంట్లో చూపించడం జరుగుతుంది. సో కన్సోల్లో మనకి కావాల్సిన ఫీచర్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఏవి కూడా మనకి మిస్ అయితే చేయలేదు అని చెప్పొచ్చు. ఇక ఫైనల్ గా మనం దీనికి అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మొత్తం మనకి 5 కలర్ ఆప్షన్స్ లో అవైలబుల్ అయితే ఉంది. ఫస్ట్ కలర్ వచ్చరికి కాజా బ్రౌన్, అండ్ సెకండ్ కలర్ వచ్చరికి సాల్టీ హిమాలయన్ సాల్ట్, అలాగే థర్డ్ కలర్ వచ్చరికి సాల్టీ పాపీ బ్లూ, అలాగే ఫోర్త్ కలర్ వచ్చరికి హ్యాండ్లీ బ్లాక్, అండ్ ఫిఫ్త్ కలర్ వచ్చరికి కమిట్ వైట్. సో 5 కలర్ ఆప్షన్స్ లో మనకి ఇది అవైలబుల్ అయితే ఉంది. మీ ఫేవరెట్ కలర్ ఏంటంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక ఫైనల్ గా మనం ఈ బైక్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక ఈ బైక్ యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ సరికి 2,98,000 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి 3,72,000 రూపీస్ అనేది అమలాపురం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ లో అవైలబుల్ అయితే ఉంది.
సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే హిమాలయన్ 450 యొక్క కంప్లీట్ వాక్ అరౌండ్ రివ్యూ అవుతుంది అనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. ఒకవేళ మీలో ఎవరైనా ఈ బైక్ అనేది పర్చేస్ చేయాలని చూస్తుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద నేను అమలాపురం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి దీని యొక్క ప్రైస్ కానీ లేదంటే డౌన్ పేమెంట్ డీటెయిల్స్ కానీ మీరు ఎగ్జాక్ట్గా తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వాళ్ళ వీడియో నుంచి ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి. ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి ఇంకా మీరు మన ఛానల్ కోరుకుంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.